పురాతన కాలమైన సున్నుండలు చేసే విధానం చూడండి ఎలా తయారు చేస్తున్నాము. ముందుగా ఒక పాత్ర పెట్టి దాని మీద మినుములు దోరగా వేయించాలి. వేయించిన తర్వాత కొంచెం ఒక కేజీకి 1/2 కిలో బియ్యం కూడా దోరగా వేయించాలి. వేయించిన తర్వాత ఇలా తిరగలలో పెట్టి విసిరాలి. చూడండి ఎలా విసురుతున్నానో చూడండి. మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలు మీరు బాగా చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ హ్యాపీగా తింటారు. సున్నుండ తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి బాబు. మా ఇంట్లో మా మనవాళ్ళకి మనవరాళ్ళకి అందరికీ పెడతాను. అల్లుడికి మా అల్లుడికి చాలా బాగా తింటాడండి. మీ అల్లుడికి కూడా పెట్టండి, బాగా తింటారు. చేసిన తర్వాత చెరగాలండి. చేటలో వేసి చెరగాలి. ఆ పొట్టు అంతా తీసేయాలి. చూడండి విధానం చూడండి, చూసి నేర్చుకోండి. అదిగోండి చెరిగేసాను, అయిపోయిందండి. అలా ఒక గిన్నెలో ఇవన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం బియ్యం వేయించాం కదండి, ఆ బియ్యం కూడా దీనిలో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా మిక్సీ పెట్టుకోవాలండి. మిక్సీ అంటే మరీ మెత్తగా ఉండకూడదు, గరుగ్గా ఉండకూడదండి, మీడియంలో ఉండాలండి. తర్వాత పంచదార వేయాలండి. దానిలో కొంచెం యాలక్కాయలు కూడా వేస్తే టేస్ట్ ఉంటుందండి, స్మెల్ బాగా వస్తుందండి, చాలా బాగుంటుంది. అదిగోండి మిక్సీ పట్టేసానండి, అయిపోయిందండి. అప్పుడు మనం ఏం చేయాలంటే నెయ్యి వేడి చేసుకోవాలండి. వేడి చేసుకోవాలి. కొందరికేమో పంచదారతో ఇష్టం అండి, కొందరికేమో బెల్లంతో ఇష్టం. మాకైతే మా మనవాళ్ళు వాళ్ళంతా బెల్లంతోనే తింటారండి. వాళ్ళ కోసం మేము సున్నుండలకు బెల్లంతో చేస్తానండి. కొందరేమో మా ఇంట్లో పంచదార కావాలంటారండి. 2 రకాలు చేస్తానండి. మనం మిల్లు కూడా పట్టించుకోవచ్చండి. అది చూడండి, సున్నుండలు చూస్తుంటే నోరు ఊరిపోతుందండి బాబు. ఒక్కసారి చూడండి. మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని మీ అల్లుళ్ళకి, పిల్లలకి, మనవరాళ్ళకి పెట్టండి. అదే కాదండి బాబు, పండగలు వచ్చినా ఫంక్షన్స్ జరిగినా మరి కొత్త అల్లుడు వచ్చాడు అనుకోండి, అల్లుడు కంపల్సరీ సున్నుండలు పెట్టాలండి. మేమందరం అల్లుడికి సున్నుండలు పెట్టిన వాళ్ళమేనండి. మీరు కూడా పెట్టండి, మర్చిపోకండి. అత్తగారు వంట అసలు అల్లుడు వదలకూడదండి బాబు. అంత టేస్టీగా అందంగా చేయాలండి. అత్తవారింటికి రావాలని అల్లుడు అనుకుంటాడండి, అత్తగారు పెట్టే సున్నుండలు తినటానికి. మీరు మట్టికి చూడండి ఎలా చేస్తున్నానో చూడండి. అలా మనకు కావాల్సిన సైజు చేసుకోవచ్చండి. చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు. తయారు చేసే విధానం అండి ఇదండి. మీరు చూడండి, చూసి మీరు ఇంటిలో చేసుకోండి. ప్రతి ఒక్కరూ చాలా టేస్టీగా ఉంటుందండి, ఆరోగ్యానికి కూడా మంచిదండి. స్త్రీలకైతే నడానికి మంచిదండి. మీరు తప్పనిసరిగా తినాలి. చూడండి చేసేసాను, మా పిల్లల చేతిలో పెట్టాను, తింటున్నారు. చూడండి, మీరు కూడా అలాగే చేసుకుని తినండి. చాలా ఆరోగ్యకరమైన సున్నుండలు, పురాతన కాలమైన సున్నుండలు, టేస్టీ సున్నుండలు.